సో అందులో ఒకటి బ్రహ్మోస్ అని అంటాం. బ్రహ్మోస్, వి కాల్ ఇట్ యాజ్ బ్రహ్మోస్. ఇదొక మిసైల్ అనమాట. సో బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా, అదేవిధంగా ఇండియా రష్యా ఈ రెండు దేశాలు కూడా కలిసి సంయుక్తంగా రూపొందించడం జరిగింది. మరి బ్రహ్మోస్ మిసైల్స్కి బ్రహ్మోస్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో ఆ ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నుంచి బ్రహ్మని తీసుకున్నారు, బ్రహ్మపుత్ర నది నుంచి. అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మాస్కో అనేటువంటి నది ఏదైతే ఉంటుందో ఆ మాస్కో నది నుంచి మాస్ అనేటువంటి పేరు తీసుకొని బ్రహ్మ రెండు తీసుకొని బ్రహ్మపుత్ర అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్స్లో తీసుకుంటే ఈ బ్రహ్మపుత్ర మిసైల్స్ను ఇప్పుడు ఈ రోజున స్వదేశంలో, భారతదేశంలో స్వదేశీ సాంకేతికత ఉపయోగించి అడ్వాన్స్డ్ వెపన్స్గా రూపొందిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం, ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం ముందుకి వచ్చి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది.